థ్యాంక్స్ టు ఆల్ ద మీడియా అండి. నిన్న ఏదైతే ఈ ప్రీమియర్స్ పడినాయో, నిన్న పెయిడ్ ప్రీమియర్స్, అక్కడి నుంచి కూడా మీడియా అందరూ కూడా ట్వీట్స్లో కానీ వీళ్ళలో మీ రివ్యూస్లో కానీ అన్నింటిలో కూడా చాలా బాగా ఈ సినిమాని ఎంకరేజ్ చేస్తున్నారు. అండ్ చాలా జెన్యున్గా కూడా రిపోర్ట్స్ రాశారు. చాలా చదివాను కూడా నేను పొద్దున్నుంచి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద తెలుగు ఏదైతే ఫిలిం జర్నలిస్టులు ఉన్నారో అందరికీ కూడా. ఒక మంచి సినిమాని మీరు ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేస్తారనేది మళ్ళీ ఇంకొకసారి కూడా మా సంస్థ చేసిన ఇంత మంచి సినిమాని ఎంకరేజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. తెలుగు ఆడియన్స్ అందరికీ, ప్రేక్షకులకి అందరికీ నేను చెప్పేది ఒకటే, జనరల్లీ ఒక మంచి సినిమా వచ్చింది అంటే ఓకే, ఇది ఒక 30 రోజుల్లోనో 35 రోజుల్లోనో లేదా ఒక 40 రోజుల్లోనో ఓటీటీలో వస్తుంది, అక్కడ చూద్దాం. ఇట్లా కనుక మీరు ఒక ఇంట్లోనే కూర్చుని సినిమాలు చూస్తానికి పరిమితం అయితే ఇట్లాంటి మంచి సినిమాలు తీయడం మా వల్ల అవుతుంది. సో దయించి మంచి సినిమాలు వచ్చినప్పుడు మీరు కూడా మీ వంతు ఏదైతే ఉందో అది ఎంకరేజ్ చేయండి, ఇట్లాంటి చిన్న సినిమాలని, మంచి సినిమాలని. సో దట్ ఏంటంటే మేము ఇంకా ఇట్లాంటి మంచి సినిమాలు చేయడానికి మాకు ప్రోత్సాహం వస్తుంది. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ తెలుగు పీపుల్, ప్లీజ్ ఎంకరేజ్ ద స్మాల్ గుడ్ ఫిలిమ్స్. ఇది ఎంత మంచి విషయమో లేదు, ఈ విషయాన్ని మనం పట్టించుకోకపోతే రేపు ఫ్యూచర్లో ఇది ఎంత డేంజరస్ విషయమో కూడా ఆల్రెడీ ప్రొడ్యూసర్స్ అందరికీ, ఈ సినిమా మీద ఎక్స్పీరియన్స్ ఉన్న బిజినెస్ పీపుల్ అందరికీ కూడా ఇది అర్థమవుతూ వెళ్తుంది. సో లౌడా ఓకే. సో ఫ్రమ్ గీతా ఆర్ట్స్ అండ్ అల్లు ఎంటర్టైన్మెంట్ అండ్ GA2 Pictures and all other my friends banners, we are requesting, please encourage the good Telugu small films. And at the coming to the our film, చాలా హ్యాపీగా ఉందండి. నేను శ్రీరాముల్లో ఈ సినిమా చూశాను. ప్రేక్షకులందరి మధ్యలో కూడా ఎంత హ్యాపీ ఫీల్ అయ్యామంటే, ఎక్కడైతే కథ విన్నప్పుడు ఇక్కడెక్కడ రెస్పాన్స్ పడుతుంది, ఇక్కడెక్కడ బాగుంటుంది థియేటర్ అని చెప్పి నేను ధీరజ్తో కానీ దుష్యంత్తో కానీ అన్నాను. అది ఎగ్జాక్ట్ ఆ మూమెంట్స్లో నేను థియేటర్స్లో వచ్చిన మూమెంట్ చూస్తున్నప్పుడు చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాము. ఓకే, ఇంకా స్టిల్ అరవింద్ గారు కానీ నాకు కానీ ఈ ఒక కథను జడ్జ్ చేసేటప్పుడు ఓకే, ఈ మూమెంట్స్ బాగుంటాయి థియేటర్లో అని చెప్పి ఇంకా థియేటర్ జడ్జ్మెంట్ పోలేదు అనేది మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. అండ్ ఎస్పెషల్లీ ఈ సినిమా గురించి చెప్పాలంటే, మా సుహాస్ ఇంటర్వెల్ సీన్లు ఇందాక అరవింద్ గారు కూడా చెప్పారు, తను ఒరిజినల్గా ఆ గుండు గీయించుకున్నాడు. అసలు ఇంకా హైలైట్ ఏంటంటే, అంతా సినిమా అయిపోయి షూటింగ్ అయిపోయి ఈస్ట్ గోదావరి నుంచి వెనక్కి వచ్చి తనకు మళ్ళీ జుట్టు వచ్చి తను ఇంకో సినిమా తీస్తున్నప్పుడు కొన్ని సీన్లు కావాలి అని చెప్పి మళ్ళీ అడిగితే నాకు తెలిసి ఏ హీరో ఏ ఆర్టిస్టు కూడా దానికి ఒప్పుకోడు. ఎందుకంటే ఒక్కసారి కనుక మళ్ళీ గుండు గీసుకుంటే అది ఎన్ని రోజులు మళ్ళీ ఎదుగుతానికి టైం పడుతుందో అందరికీ తెలిసిన విషయమే. ఎగైన్ తను మళ్ళీ రెండోసారి కూడా మళ్ళీ చేయించుకున్నాడు. దాని గురించైనా తను ఇంచుమించు 3-4 నెలలు షూటింగ్కి వెళ్ళకుండా ఆగవలసి వచ్చినా కూడా ఆగాడు. నిజంగా అది కేవలం కూడా అది 4 to 5 days ఆఫ్ షూటింగ్కి ఇదంతా కూడా చేసింది. హ్యాట్స్ ఆఫ్ టు సుహాస్. నిజంగా ఒక సినిమా మీద అంత కమిట్మెంట్ ఉండడం అనేది చాలా అరుదైన విషయం అది. అండ్ మా ధీరజ్కి డెఫినెట్గా మా అన్ని సినిమాల్లోనే కూడా లాస్ట్ 3 years నుంచి మా అన్ని సినిమాల్లోనే కూడా మా అన్ని సక్సెస్లోని కూడా తన పార్ట్ అవుతూ వచ్చాడు. బేబీకి కానీ లేకపోతే నా సినిమా రిలీజ్ అయిన ఇట్లకి కానీ అన్నింటికి కూడా తన వంతు సాయం తను చేసుకుంటూ వచ్చాడు. అదేవిధంగా తను ఎప్పుడైతే ఈ కథను తీసుకొచ్చాడో అరవింద్ గారు కానీ నేను కానీ ఈ కథను ఫైనాన్స్ చేసి ఎదరికి తీసుకెళ్తానికి అన్ని విధాలకు కూడా ఎదరికొచ్చాం. ఎందుకంటే మొన్న ఫంక్షన్లో కూడా నేను చెప్పాను, మేమందరం అరవింద్ గారు ఫ్యామిలీ అవ్వకపోవచ్చు కానీ అరవింద్ గారి ద్వారా గీతా ఆర్ట్స్ అనే ఫ్యామిలీ ఒక సపరేట్ ఫ్యామిలీ ఆయనకి ఏర్పడింది. ఆ ఫ్యామిలీలో మేమందరం కూడా ముఖ్యమైన మెంబర్స్ మొత్తం. ధీరజ్ కానీ నేను కానీ SKN కానీ అలా సో కాల్డ్ పీపుల్ అందరూ కూడా చాలా ఇంపార్టెంట్ పీపుల్ ఆయన ఫ్యామిలీలోని. ఈ గీతా ఆర్ట్స్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ధీరజ్ నిజంగా టుడే ఇంత బాగా సక్సెస్ అయ్యి ఇంత బాగా ఎదరికెళ్తుంటే ఈ ఫ్యామిలీ పెద్దగా 100% అరవింద్ గారు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో ఈ ఫ్యామిలీలో సెకండ్ బిగ్ బ్రదర్గా నేను అంతే హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ ధీరజ్కి 100% మంచి ఫ్యూచర్ ఉంది. డెఫినెట్గా కూడా మంచి ఇది అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. అండ్ మా SKN వెయిటింగ్లో ఉన్నాడు 2-3 పంచులు చెప్పడానికి. సార్ కొంచెం పేషెన్స్, మాట్లాడాలి తప్పదు. నాకు తెలిసి మీరు ల్యాగ్ 2 నిమిషాలు దాటిన తర్వాత కట్ట. ఓకే సార్. మా శరణ్య గారు నిన్న ఆ పోలీస్ స్టేషన్లో ఆ తన్నే సీన్ చూస్తే థియేటర్ అంతా కూడా ఓమని అంటే ఇది చాలా న్యాచురల్గా జనాలందరూ కూడా హైప్ ఫీల్ అయిన సీన్ అది. అంటే మేము ఎంతైతే ఎడిటింగ్ రూమ్లో ఎక్స్పెక్ట్ చేసామో ఇది గట్టిగా థియేటర్లో పేలుతుందని దానికి 4 times నేను అక్కడ శ్రీరాములు థియేటర్లో చూసాము. ఆ పోలీస్ స్టేషన్ సీన్ గురించి అన్నా కూడా మీరు అందరూ వెళ్ళి డబ్బులు ఇచ్చేసి ఈ సినిమాకి అయితే మాత్రం 100% చెప్తున్నాం. ఆ పోలీస్ స్టేషన్ సీన్ మాత్రం మిస్ అవ్వకండి సెకండ్ హాఫ్లోని. అండ్ హీరోయిన్ గారు శివాని గారు
ఫస్ట్ హాఫ్లో ఆ మంగళ షాప్లో ఏదైతే జరిగే లవ్ సీన్స్ ఉంటాయో అక్కడ అందరూ కూడా యూత్ అంతా కూడా అమ్మాయికి చాలా బాగా కనెక్ట్ అవుతున్నారు. అండ్ నిన్న థియేటర్లో రెస్పాన్స్ చూస్తే అది క్లియర్గా అర్థమవుతుంది. అండ్ మా సినిమాలో విలన్గా చేసేసారు. ఇందాక అరవింద్ గారు కూడా చెప్పారు, టెరిఫిక్ పెర్ఫార్మెన్స్. ఈరోజు సినిమా పోలీస్ స్టేషన్ సీన్ కానీ సినిమాలో ప్రతి సీను కానీ ఇంత అప్రిషియేషన్ వస్తుందంటే మీ మీద అంత కోపం వస్తే తప్ప అప్రిషియేషన్ రాదు. అంటే ఇంత అప్రిషియేషన్ వస్తుందంటే మీరు చాలా బాగా అవతల సైడ్ మీరు చాలా బాగా సక్సెస్ చేశారని చెప్పి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. తెలుగు ప్రేక్షకులందరూ కూడా ఇట్లాంటి మంచి సినిమాని చూడండి, ఎంకరేజ్ చేయండి. డెఫినెట్గా ఇంకా మంచి సినిమాలు వస్తాయి మా దగ్గర నుంచి. థ్యాంక్ యూ సో మచ్.